అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పై సైనిక దాడులు చేయడానికి తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు, ఈ ఉద్రిక్తతల వల్లే ఆయన తన కుమారుడి వివాహ వేడుకకు కూడా వెళ్లకుండా వైట్ హౌస్ లోనే ఉండిపోయారు. ఒకవేళ తాను అక్కడికి వెళ్తే శత్రువులు చంపేసే అవకాశం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధాన్ని ఆపడానికి రాయబార చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు చేరుకున్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ చర్చల్లో కొంత ప్రగతి కనిపిస్తోందని ప్రకటన చేశారు. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కల్లోలం సృష్టిస్తుండటంతో భారత్ సహా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ వంటి ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే గ్రీన్ కార్డ్ హోల్డర్ల ప్రవేశాన్ని కూడా తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు అమెరికా సిడిసి ప్రకటించింది. ఉత్తర చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్ లో గల లివిషెన్యూ బొగ్గు గనిలో నిన్న రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. గనిలో ప్రమాదకర స్థాయికి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పెరిగిపోవడంతో నలుగురు కార్మికులు మరణించారు. ఇప్పటికీ భూగర్భంలో దాదాపు 90 మంది కార్మికులు చిక్కుకుపోయారని, వారిని రక్షించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయని చైనా వార్తా సంస్థలు తెలిపాయి. ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం బలహీనపడడంతో దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది. నిన్న జరిగిన భీకర వైమానికి దాడుల్లో ఒక చిన్నారితో సహా 6గురు పారామెడికల్ సిబ్బందితో కలిపి మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.